కొంతమంది హీరోలు ఒక్క హిట్తో స్టార్ అవుతారు. మరికొందరు వరుస హిట్లతో స్టార్ అవుతారు. కాని ఒక్కో సినిమా ద్వారా ప్రేక్షకుల మనసుల్లో ఒక కుటుంబ సభ్యుడిలా స్థానం సంపాదించిన హీరోలు చాలా అరుదు. అలాంటి నటుడే న్యాచురల్ స్టార్ నాని. ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ మధ్యతరగతి యువకుడిగా మొదలైన ప్రయాణం ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత విశ్వసనీయమైన స్టార్లలో ఒకరిగా ఎలా మారింది? 1984 ఫిబ్రవరి 24న హైదరాబాద్లో జన్మించిన ఘంటా నవీన్ బాబు తర్వాత ప్రపంచానికి నానిగా పరిచయమయ్యాడు. చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. కాని హీరో అవ్వాలనే కలకంటే సినిమా ప్రపంచంలో ఏదో ఒకటి చెయ్యాలనే ఆసక్తి ఎక్కువ. చదువు పూర్తయ్యాక జీవితంలో ఏ దారి ఎంచుకోవాలో వెతుకుతున్న సమయంలో అతని మనసు మాత్రం మళ్లీ సినిమాల వైపే తిరిగింది. హీరోగా మొదలు పెట్టలేదో నాని ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సినిమా ఎలా రూపొందుతుంది, ఒక్క సీన్ వెనుక ఎంత కష్టముంటుంది, నటన అంటే ఏమిటి, ఇవన్నీ సెట్స్ పైనే నేర్చుకున్నారు. అదే సమయంలో రేడియో జాకీగా కూడా పనిచేశారు. అక్కడ తన సహజమైన మాటతీరు, హాస్యం, టైమింగ్తో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. ఈ అనుబంధాలే తర్వాత అతని నటనకు బలమైన పునాది అయ్యాయి. 2008లో వచ్చిన అష్టాచమ్మా నానికి హీరోగా మొదటి అవకాశం. పెద్ద యాక్షన్ లేదు, భారీ ఇంట్రొడక్షన్ లేదు. కాని తన సహజమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచాడు. ఆ సినిమా తర్వాత ప్రేక్షకులు ఒక విషయం గుర్తించారు: ఈ అబ్బాయి నటనిజం కాదు, జీవిస్తున్నాడు. అక్కడే న్యాచురల్ యాక్టింగ్ అనే మాట మొదటిసారి నానితో బలంగా కలిసిపోయింది. ప్రతి హీరో కెరియర్లో లాగే నాని ప్రయాణంలో కూడా విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కాని ప్రతి అపజయం తర్వాత ఇంకా మంచి కథల కోసం వెతికాడు. విభిన్న పాత్రలు చెయ్యడానికి వెనుకాడలేదు. రొమాంటిక్ హీరోగా, కామెడీ హీరోగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, తర్వాత ఇంటెన్స్ పాత్రల్లో కూడా తనను తాను నిరూపించుకున్నాడు. జెర్సీ నాని కెరియర్లో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. భావోద్వేగాలతో నిండిన ఆ పాత్ర నటుడిగా అతని స్థాయిని మరింత పెంచింది. ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్లో విభిన్నమైన కథ, దసరాలో పూర్తిగా కొత్త లుక్, హాయ్ నాన్నలో హృదయాన్ని తాకే తండ్రి పాత్ర. ప్రతి సినిమా ఒక కొత్త నానిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. కథ బాగుంటే స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించకుండా రిస్క్ తీసుకోవడం. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా కొత్త ప్రతిభను ప్రోత్సహించాడు. మంచి కథలకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతో తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త దర్శకులు, కొత్త ఆలోచనలకు వేదిక కల్పించాడు. ఇది ఒక స్టార్ మాత్రమే కాదు, సినిమాను ప్రేమించే వ్యక్తి లక్షణం. నాని సినిమాలు చూస్తున్నప్పుడు ఒక హీరోని చూస్తున్నామనే ఫీలింగ్ కంటే మన ఇంట్లో ఉన్న ఒక వ్యక్తిని చూస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. అతని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, నవ్వు, బాధ అన్నీ చాలా సహజంగా అనిపిస్తాయి. అందుకే ప్రేక్షకులు అతనికి ఇచ్చిన పేరు న్యాచురల్ స్టార్. స్టార్గా ఎదగడం ఒక విజయం, కాని ప్రేక్షకుల ప్రేమను సంవత్సరాల పాటు నిలబెట్టుకోవడం మరింత పెద్ద విజయం. అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభమైన ప్రయాణం ఈరోజు లక్షలాది మంది అభిమానించే న్యాచురల్ స్టార్గా మారింది. ఇది కేవలం ఒక్క నటుడి కథ కాదు, కలలను నమ్మిన ప్రతి యువకుడికి స్ఫూర్తినిచ్చే ప్రయాణం. ముందు ముందు కూడా నాని మరెన్నో అద్భుతమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తాడని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇష్టమైన నాని సినిమా ఏదో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి సినీ ప్రయాణాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.